ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. భయపడకుడి అనే అంశం మీద 112వ కీర్తన 7th verse, 112వ కీర్తన 7వ వచనం. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. వాని హృదయము అంటే ఎవడు వాడు? ఇక్కడ మొదటి వచనంలో ఉంది, యెహోవా యందు భయభక్తులు గలవాడు, యెహోవాను స్తుతించేవాడు. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు, అట్టివాడు పొందుకునే దీవెనలు 10 వచనాల్లో ఉందండి. బ్లెస్సింగ్స్ దట్ ఫాలో ఎ పర్సన్ హూ ఈస్ ఫియరింగ్ గాడ్, following God's precepts, obeying God's command, he will be blessed in such a way. వారి సంతతి వారు భూమి మీద బలవంతులవుతారు. తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగితే దేవుడు వారి సంతతిని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. వారి సంతతి మీద దేవుని ఆత్మ కుమ్మరిస్తాడు. వారు నోటి నుండి వచ్చే మాట పిల్ల తరానికి కూడా ఆ మాటలే పిల్లల తరాల నుండి వస్తుంది. అంటే దేవుడు అలాగూ దేవుని భయభక్తులు గల వారిని ఆశీర్వదిస్తాడు. యథార్థవంతుల వంశపు వారు ఏముంది? దీవింపబడదు. కలిమియు సంపదయు వారి ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. అంతా చీకటిమయమైనప్పుడు యథార్థవంతులకు దేవుడు త్రోవ చూపెడతాడు, వారి మార్గముల మీద వెలుగు కుమ్మరిస్తాడు. చీకటిలో వారికి వెలుగు పుడుతుంది. వారు కటాక్షమును వాత్సల్యమును నీతియు గలవారు, దయాళును అప్పిచువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అట్టివారు ఎప్పుడునూ కదలింపబడరు. దే విల్ నాట్ బి షేకీ. అంటే ఎప్పుడు ఊగిసలాడుతూ ఉండరు, స్థిరంగా ఉంటారు. దేవుళ్ళు కొండలాగా కనబడతారు, మీకు ఒక పర్వతంలాగా ఉంటారు. వాళ్ళు మాటి మాటికి చతికిల పడిపోవడం, కృంగిపోవడం, అలసిపోవడం, ఏడవడం, భయపడడం ఉండదు. బికాజ్ దే నో దేర్ గాడ్. వాళ్ళకి దేవుడు సొంతమైపోయినాడు, దేవుడే వారి స్వాస్థ్యమైపోయినాడు. కాబట్టి వారు అన్నిటికీ భయపడరు, వారు ధైర్యంగా ఉంటారన్నమాట. అందుకే వారు కదిలింపబడరంట. దే విల్ నాట్ బి షేకెన్ బై థింగ్స్ ఇన్ దిస్ లైఫ్. చూడండి, చుట్టూ గందరగోళం ఉన్న, సుడిగాళ్ళు కొట్టిన, చాలా భయకంపితమైన వార్తలు వారి చెవిలో వినబడిన వారు క్రీస్తులో వేరుపారి స్థిరంగా ఉంటారు. మానవులకు వచ్చే భయం రావచ్చు, బట్ దే నో హౌ టు ఓవర్కమ్ దట్ ఫియర్. ఆ భయాన్ని ఏ విధంగా మరి జయించాలి వారికి తెలుసు. కాబట్టి వారు కదిలింపబడరంట. అట్టివారు ఎప్పుడూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. 7వ వచనం. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాని హృదయంలో కలవరం ఉన్నా జయిస్తాడు, భయం ఉన్నా జయిస్తాడు. క్రీస్తు కొరకు తన హృదయాన్ని ప్రతిష్ఠించుకున్నాడు కాబట్టి ధైర్యంగా ఉంటాడు, దేవుని ఆశ్రయిస్తాడు, స్థిరంగా ఉంటాడు. వాడు దుర్వార్తకు జడియడు. ఇదే నా పాయింట్ ఈరోజు. హీ విల్ నాట్ బీ మూవ్డ్ బై బ్యాడ్ న్యూస్. కలవరపరిచే వార్తలు ఎన్నా ఆయన పరిశుద్ధ గ్రంథంలోని అమూల్యమైన వాగ్దానాల మీద గురి పెట్టుకొని ఉంటాడు కాబట్టి చెడు వార్తలకు భయపడాడు. హీ విల్ నాట్ బీ షేకెన్ బై బ్యాడ్ న్యూస్. దుర్వార్తకు జడియడు. వాని మనస్సు ఎలా ఉంటుంది? వాని మనస్సు స్థిరముగా ఉండును. స్టేబుల్. ఈజ్ ఆల్వేస్ స్టేబుల్. అని ఇటువన్నీ చూస్తేనే మనకు ధైర్యం వస్తుంది కదా. నీతిమంతులు సింహంలాగా ఉంటారు, భయపడేవారు కాదు. వారిని చూసి ఎంతమంది ఆదరణ పొందుతారు చూస్తేనే. అందుకే భక్తుల దర్శనము కోటి ఫలం అని ఎందుకంటారు తెలుసా? భక్తుడు ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటాడు ఎవరితోటి? దేవునితోటి.
ఛార్జింగ్ అనమాట. మీ సెల్ ఛార్జ్ అయితేనే పనిచేస్తుంది కదా. ఫుల్లీ ఛార్జ్డ్ గాడ్ సర్వెంట్స్, వెన్ యూ సీ దెమ్, నీ దరిద్రం అంతా పోతుంది. అందుకే రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవును, దే ఆర్ కనెక్టెడ్ టు గాడ్. ఐఎమ్ నాట్ అషేమ్ టు సే దట్ ఐఎమ్ కనెక్టెడ్ టు గాడ్. ఐఎమ్ కనెక్టెడ్ టు గాడ్. గట్టి కొబ్బరి నూనె, చలి కదా ఇప్పుడు, చలి కొన్ని రోజులు ఉంటుంది అన్నట్టు, జాగ్రత్త. అయితే కొబ్బరి నూనె పెట్టుకుని గట్టిగా ఉంది, అది బండలాగా. నాకు తెలుసు అది నా చేతికి వస్తే కరిగిపోతుందని. నేను అది తీసుకొని జస్ట్ కొందరు కొరకు విజ్ఞాపన చేసిన 2 నిమిషాలు, అంతలోగా కన్నీళ్ళలాగా అయిపోయింది. బుస్సున కింద పడేది నా చేతుల నుండి, అంటే చేతులకు వచ్చేసింది. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. డోంట్ అండర్ ఎస్టిమేట్ గాడ్స్ పీపుల్. నాకు తెలిసి మీరు కూడా అంతే అనిపిస్తుంది నాకు. మీలో దేవుడు ఉన్నాడు కదా. అయితే ఆ వేడిగా అది కరిగిపోతే నా దగ్గర ఉన్న అమ్మాయి కూడా ఎప్పుడు ఆశ్చర్యపడుతుంది. ఆల్వేస్ షీ హ్యాస్ ఎ వండర్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది చిన్న కార్యమే మెల్ట్ అయిపోతే, అందుకే కదా వాక్యంలో ఉంది 97వ కీర్తన 5వ వచనం, పర్వతములే నీ సన్నిధిలో ఎలాగైపోతారట మైన. చప్పట్లు గట్టి కొట్టి దేవుని చూద్దాం. మౌంటైన్ షాల్ మెల్ట్ అవే లైక్ వ్యాక్స్ ఇన్ యువర్ ప్రెసెన్స్. అందుకే భక్తులను చూడాలి. దొంగ భక్తులను చూస్తే ఏం లాభం లేవు. వారు ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోక మాలిన్యం అంతా నింపుకున్న భక్తుల సంగతి నేను మాట్లాడాను. నాకు పని లేదు, నేను చెప్తున్నా కదా. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు డిస్కస్ అబౌట్ సచ్ పీపుల్. బట్ దోస్ ఆర్ ఫిల్డ్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని కొరకే కంకణం కట్టుకుని బ్రతికి మరి జీవితాలను మీరు చూడాలి. విశ్వాసుల్లో కూడా ఉంటారు అట్టివారు. దేవుడు ఏర్పరచుకున్న నాయకుల్లో ఉంటారు, అభిషక్తుల్లో ఉంటారు. వారి చూస్తే చాలు, నువ్వు తప్పకుండా సూర్యుని నుండి కిరణాలు ఎట్లా బయలుదేరుతుందో అలాంటి పరిశుద్ధాత్మ కిరణాలు నీలోకి వచ్చేసి నీ దరిద్రాన్ని వదిలించుకుంటావు నువ్వు. దేవునికి స్తోత్రం. అందుకే నీతిమంతుడు ఇలాగుంటాడు. హి హస్ ట్రస్టెడ్ గాడ్. హీ మేడ్ హిస్ గాడ్ యాజ్ హిస్ అబోర్డ్. దేవునే గురిగా కలిగిన వ్యక్తి, దేని మీద లేదు అతనికి ఆశ. అందుకే వాని హృదయము స్థిరంగా ఉందండి, స్థిరంగా ఉంది. వాడు దుర్వార్తకు జడియడు. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడాడు. అది కూడా మీరు సర్కిల్ చేసుకోవాలి. ఇక మీదట మీరు పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు భయము, భయపడడు, భయపడను అంటే మీరు ఏం చేయాలి, దాన్ని సర్కిల్ చేసుకోండి. మీ కంటికి కొట్టొచ్చినట్టు కనబడుతుంది ప్రతిసారి బైబిల్ తెరిచినప్పుడు. అప్పుడు నేను కూడా గుర్తొస్తాను కదా, అమ్మగారు మాకు నేర్పించింది భయపడొద్దని. నా కొరకు కూడా ఒక చిన్న ప్రేయర్ చేస్తారు కదా మీరు అప్పుడు. దేవుని స్తోత్రం. వాడు భయపడాడంట. వాడు ఎందుకు భయపడడు చెప్పండి? జవాబు అక్కడే ఉంది. వాడు ఎవరిని ఆశ్రయించినాడు? ఎవరి యందు వాని హృదయం స్థిరంగా ఉంది. వాడు అందుకే దుర్వార్తకు ఏమి కావడం లేదు, జడియడం లేదు. దుర్వార్తకు జడియడం. వాని మనసు ఎలాగుంది? స్థిరంగా ఉంది. వాని శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడాడు. శత్రువులకు కూడా భయపడాడు. అదే ఆయన వాని జీవము దేవుని వశంలో ఉంది. ఆయన జీవపు మూటలో తన ప్రాణము కట్టబడి ఉందని తెలుసు ఆయన. శత్రువు వాని మీదకి రావాలంటే దేవుని అనుమతి కావాలి. యోబును మరి నశింపజేయాలి, తనకు కలిగిన ఆస్తిపాస్తులు కుటుంబాన్ని నశింపజేయాలంటే ఎవరి అనుమతి తీసుకున్నాడు? ఎందుకంటే యోబు చుట్టూ, యోబు కుటుంబం చుట్టూ, యోబు కలిగిన ఆస్తిపాస్తుల చుట్టూ దేవుడు ఏం చేసినట్ట? కంచె వేసి కాపాడాడు. ముట్టుకోవాలంటే ఎవరి అనుమతి కావాలి? అది వానికి తెలుసు అన్నమాట. దేవుని యందు భయభక్తులు అని తెలుసు. గాడ్ హ్యాస్ పుట్ ఎ ఫెన్స్ రౌండ్ హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ. నో వన్ కెన్ టచ్ హిమ్. అదే ధైర్యం అన్నమాట. అందుకే వాడు దేవుని ఆశ్రయిస్తూ తన మనసును స్థిరంగా ఉంచుకుంటున్నాడు. మరి వాడు దుర్వార్తకు జడియడం లేదు. శత్రుల గురించి ఉన్న చింత వానికి లేదు. పైగా వాడు దాతృత్వం కలిగి బీదలకిచ్చు. దేవుని ప్రేమ వానిలో ఉంది. దేవుని భయభక్తులను భక్తులను మీరు టెస్ట్ చేయాలంటే ఒకటే మార్గం. అదేంటంటే యాసిడ్ టెస్ట్, వెదర్ దే క్యారీ ద లవ్ ఆఫ్ గాడ్. వాళ్ళలో దేవుని ప్రేమ ఉన్నదా లేదా, ఇదే టెస్ట్ అండి. భక్తులను కూడా మీరు డిజైన్ చేయాలి, వాడిని తెలుసుకోవాలి. వాళ్ళలో నిజంగా దేవుని భయం ఉందా అంటే వాళ్ళ దేవుని ప్రేమ నిండుగా ఉంటుంది. అదే మనకు ఒక పరీక్ష, వాళ్ళని చూడాలండి. సో వీడు దేవునిలో స్థిరంగా ఉండి అందరితో కఠినంగా ఉండడు. దేవుని కలిగిన వాడు దేవుని ప్రేమ కూడా కలిగి ఉంటాడు. వాడు దాతృత్వం కలిగి బీదలకు ఇస్తాడు. మనల్ని అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. నాకు ఆశీర్వాదం కావాలి అని కోరుకుంటావు కదా,
ఎందుకు ఆశీర్వదిస్తాడంటే నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని. దేవునికి స్తోత్రం. అబ్రహామును దేవుడు దీవించినాడు. అబ్రహాము నిధులని నింపుకోవడానికి కాదు, ఐ విల్ మేక్ యూ ఏ బ్లెస్సింగ్. దేవునికి స్తోత్రం. అయితే నిన్ను నేను దీవించి అనేకులకు నేను నిన్ను దీవెనకరంగా మారుస్తాను. అదనమాట సీక్రెట్. దేవునికి స్తోత్రం. ఎంత తింటావు, ఎంత కట్టుకుంటావు, ఎంతగా నీవు సుఖిస్తావు. సర్ప్లస్ అయిపోతే బోర్ కొడుతుంది తెలుసా మీకు. అందుకే మరి పౌలు కూడా అంటాడు కదా, తగినంత ఆహారము చాలు. భక్తులంతా అదే కోరుకుంటారు. విస్తారంగా నన్ను దీవించమని ప్రార్థన చేసిన వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియదు వాళ్ళు. పటజాలనంతగా నన్ను ఇంట్లో ఖాళీ లేకుంటే అయ్యో ఎందుకు వచ్చింది ఇంత, బా ఇదంతా ఎక్సెస్ లగేజ్ ఎక్కడ తీసుకెళ్ళాను అని అనిపిస్తుంది. అందుకే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం అంట. దేవుని స్తోత్రం. నువ్వు నన్ను ప్రార్థన చేయనక్కర్లేదు ఇలా, మేక్ మీ రిచ్ లార్డ్, నన్ను ధనవంతునిగా చేయి, నాకు ఆస్తిపాస్తులు దయచేయి, నాకు మరి ఇల్లు నిండుగా సామాన్లు చేయగది తప్పు ప్రార్థన అది. నిన్ను ఆటోమేటిక్గా దేవుడు దీవిస్తాడు. ఆయన ప్రేమిస్తే చాలు. దేవునికి స్తోత్రం. ఇఫ్ యూ లవ్ హిమ్ యూ విల్ బికమ్ రిచ్. ఇఫ్ యూ ఒబే హిమ్ గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. నన్ను ప్రేమించమని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతాను. సింహ పిల్లలైనా లేమి గలవై ఆకలిగా ఉంటుంది, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. అంటే ఇవన్నీ మీరు నేర్చుకోవాలి, ఆందోళన మానాలి. ఈ లోకరీతిగా ఉన్న కార్యాల కొరకు ఆతృత వద్దు. ఇప్పుడు నువ్వు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నీ హృదయంలో చేర్చుకున్న తర్వాత నీకు పేదరికం ఉంటుందా? రాజే నీ దగ్గర ఉన్నాడు, రాజుతో నీకు బంధం ఉంది. ఆ రాజు నీవాడైతే, అంటారు కదా వడ్డించేవాడు నీవాడైతే నీకేమి అన్ని ముక్కలు తెచ్చి నీకే ఇస్తాడు. వడ్డించేవా అని పరిచయం చేసుకొని ఉండాలా. నీకు ఇంకా తిండికి ఏ కొదువా ఉండదు, బట్టకి ఏ కొదువా ఉండదు. అంటే అలాగూ యు మేడ్ గాడ్ యువర్ అబోర్డ్, యు మేడ్ గాడ్ యువర్ పొజిషన్. నాకెంత సంతోషం అంటే, నాకు తెలుసు నా గుండెలో ఉన్న సంతోషం టాటాకి లేదు, బిర్లాకి లేదు, అంబానీకి లేదు, ఇంకెవరికీ లేదు. నేను ధైర్యంగా చెప్పగలను. నాకున్న సంతోషం నా గుండె నిండుగా దేవుని సన్నిధితో నింపుకుంటాను. నిండుకుండా అంటే ఏం చేయదంటది, తొణకదు. మరి తొణకకుండా దేవుని సేవ చేయడానికి దేవుడే కదా కారణం. లేకుంటే ఎప్పుడో వదిలేసిపోతుంటే ఈ కష్టాలన్నీ నా మార్గంలో వస్తే అన్ని విధాల ఆటుపోట్లు అనుభవించిన దాన్ని. కానీ నా హృదయం స్థిరంగా ఉంది దేవునిలో. చెప్పడానికి నాకు భయమేమీ లేదు. ఐఎమ్ డిటర్మైన్డ్, మై వే ఈజ్ క్లియర్, మై గోల్ ఈజ్ క్లియర్. నాకు తెలుసు నా పరుగు పందెంలో నేను ఎక్కడికి వెళ్తున్నానని తెలుసు. గురి గమ్యం లేని పరుగు కాదు నాది అది. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన దర్శనము స్పష్టం చేసుకున్నాను. స్పష్టం లేకుంటేనే మీరు అటు ఇటు తిరుగుతారు, ఊగిసలాడుతుంటారు అటు ఇటు. ఒక స్త్రీకి చెప్పినాను, ఎన్ని కూడికలు కానీ పోతావు, అటు పోతావు, ఇటు పోతావు, అటు పోతావు, ఇటు పోతావు, ఎటు కాకుండా అయిపోతావు, జాగ్రత్త. నీకు దేవుడు ఒక కాపర్ని చూపెట్టినాక, ఒక మందని ఇచ్చినాక, యు చూజ్ వాట్ ఈజ్ బెస్ట్ ఫర్ యూ. అది నీకు దీవెన తీసుకొస్తుంది తప్పకుండా. అంటే అలాగూ నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి నీ హృదయం ఎలాగ ఉండాలంట, స్థిరంగా ఉండాలి. దుర్వార్తలు నీ చెవులకు వినబడతాయి, కానీ నువ్వు సువార్తను నమ్మాల. దేవునికి స్తోత్రం. ఒక వాక్యం ఉంది, సువార్తను నమ్ముడి మీరు మారు మనస్సు పొందుడి. ఇక అంతకంటే నీకు అవసరం లేదు ఈ లోకంలో. డోంట్ మేక్ యువర్ హార్ట్ అండ్ మైండ్ ఎ గార్బేజ్ ఆఫ్ ఆల్ అన్నెసరీ థింగ్స్. చెత్త చెదారంతో నింపుకోవద్దు. నువ్వు కావలసినవి ఏవి, పోవలసినవి ఏవి. ఒక పాట పాడినాను, ఏవేవి కావలయునో ఏవేవి పోవలయునో, ఏవేవి కావలయునో ఏవేవి పోవలయునో, అది ఎత్తి చూపే గ్రంథము సత్యవేద గ్రంథము. ఆహా చదువా చక్కని గ్రంథము, సత్యవేద గ్రంథము. ఆహా చదువా చక్కని గ్రంథము. హల్లెలూయా. ఏవి కావాలన్నా అవు నువ్వు సొంతం చేసుకోవాలి. మరియా ఉత్తమమైన దాన్ని ఏం చేసిందంట,
ఉన్నతమైన దాన్ని ఆమె ఏర్పరచుకుంది. కాబట్టి అదే దేవుడు ప్రశంసించేది, యేసుప్రభు ప్రశంసించినాడు ఆమెను. కాబట్టి ఆమె ధన్యురాలు. ఆమెను గురించి ఎప్పుడు మనం ధ్యానిస్తాం కదా. ఇక్కడ వాక్యంలో ఉంది 9వ వచనం, దేవుని ఆజ్ఞలను అనుసరించేవాడు, దేవునికి హృదయంలో చోటిచ్చినవాడు, వాడు కదలాడు. హీ కెనాట్ బి షేకెన్. 125వ కీర్తన 1వ వచనంలో ఉంది, యెహోవా యందు నమ్మకించేవాడు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉంటాడని. అని చూడగానే జనాలకు ధైర్యం వచ్చేస్తుంది. వాని ముఖ ప్రకాశం చాలు, ప్రజలు తృప్తి పొందుతారు. అందుకే భక్తుడు ప్రార్థన చేశాను, నీ సన్నిధి కాంతి నా ముఖం మీద ప్రకాశింప చేయం. నేనే ఇలాగున్నాను అనుకో, చిక్కులు, బాధలు, భయాలు, రోగాలు, ఆ నొప్పి ఈ నొప్పితో ఇలా ఉంటే మీరు ఎలా బాగుపడతారు? నేను రోజు ప్రార్థన చేస్తాను, ఎన్ని నొప్పిలు ఉన్నా ప్రజలకు కనబడకుండా నన్ను శక్తివంతురాలైన స్త్రీగా మార్చు, సాధనంగా చేయదేవా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే వీడు బీదలకు ఇస్తాడు, దాతృత్వం గల వాని నీతి నిత్యం నిలుస్తుంది, వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. ఎప్పుడు దేవుని దగ్గర నుండి వస్తుంది, జ్ఞాపకం చేసుకోండి. మీరు పోయి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోకండి. ప్రమోషన్ కమ్స్ నెయిదర్ ఫ్రమ్ ద ఈస్ట్ నాట్ ఫ్రమ్ ద నెస్ట్, నాట్ ఫ్రమ్ ద వెస్ట్, నాట్ ఫ్రమ్ ద సౌత్, ఇట్ కమ్స్ ఫ్రమ్ గాడ్ అబౌవ్. కాబట్టి హెచ్చుగలిగి వాడు కొమ్ము ఘనత నొంది మరి ఔన్నత్యం పొందుకుంటాడు, వాని నీతి నిత్యము నిలుస్తుంది. 10వ వచనం, భక్తిహీనులు దాన్ని చూసి చింతపడుదురు, వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు, భక్తిహీనుల ఆశ భంగమైపో. భక్తునికి శత్రువులు ఉంటారు, ఎవరో తెలుసా? భక్తిహీనులు. భక్తుని శత్రువులు ఎవరు? భక్తిహీనులు. ఎక్కడో ఉంటారు, ఇంట్లోనే ఉంటారు, పక్కన ఉంటారు, బంధువుల్లో ఉంటారు. వీళ్ళు ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ భక్తిహీనులను కూడా ప్రేమించడానికి శక్తి ఎవరికి ఉంది తెలుసా? భక్తులకు ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నిండుగా ప్రేమించగలరు. దే హ్యావ్ సో మచ్ పవర్ ఇన్ దెమ్ దట్ దే కెన్ లవ్ దేర్ ఎనిమీస్. దే ఆర్ అనాయింటెడ్ పీపుల్, దే కెన్ ప్రే ఫర్ ద పీపుల్ హూ పర్సిక్యూట్ దెమ్. అది కదా విజయం, అది కదా నీ గెలుపు. నీవు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుస్తే గెలుస్తావు, అన్నిట్లో గెలుస్తావు. దిస్ ఆర్ ఫార్ములాస్. ఈ ఫార్ములా అప్లై చేస్తే నీ లెక్కకు జవాబు వచ్చేస్తుంది. తప్పు ఫార్ములాకు జవాబు ఎప్పుడు రాదు. యు అప్లై ద ఫార్ములాస్, యు విల్ గెట్ ద రైట్ రిప్లై. అలాగూ ఈ కీర్తన చాలా అద్భుతంగా ఉంది. 10 వచనాలే కానీ చాలా చక్కని మాటలు. 7వ వచనం మనం ధ్యానిస్తున్నాం. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. దుర్వార్తకు జడియడు. సాధారణంగా మానవులమైన మనం ఏదైనా బ్యాడ్ న్యూస్ రాగానే మనకు అనుభవాలు ఎత్తేస్తాం, మూతంత వంకరైపోతుంది, చిక్కుబడిపోతుంది, నొసరంత భయము, కళ్ళు తిప్పుతాము, ఆందోళన, అరుపులు, కేకలు, అయ్యో అయ్యో గుండె బాదుకుంటాం, అరుస్తాం. ఒక సడన్ బ్యాడ్ న్యూస్ వచ్చింది. నువ్వు దేవుని బిడ్డవు, యేసు రక్తమందు విమోచింపబడిన దేవుని బిడ్డవు, వాగ్దానాలకు అన్నిటికీ వారసుడు, అనుదినం దేవుని వాక్యం పఠిస్తావు, ప్రార్థన చేసి దేవునితో బంధం కలిగి ఉన్నావు. ఒక దుర్వార్త వచ్చింది, సడన్ లాస్. అప్పుడు నువ్వేం చేయాలి? అప్పుడు నువ్వేం చేస్తావు? నేను అడుగుతున్నాను. యోబుకు దుర్వార్త వెంబడి దుర్వార్త వచ్చిందండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం మీరు చూస్తే ఒక్క దుర్వార్త కాదు, దుర్వార్త వెంబడి దుర్వార్త, దుర్వార్త వెంబడి దుర్వార్త వచ్చింది. యోబు గ్రంథం 1వ అధ్యాయం మీరు చూడండి. అన్నీ నష్టపోయినాడు. హీ లాస్ట్ ఎవ్రీథింగ్. బ్యాడ్ న్యూస్ ఆఫ్టర్ బ్యాడ్ న్యూస్. యోబు 1వ అధ్యాయము. యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు 1:1 యోబు ఎటువంటి వాడని ఉంది చూడండి. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. గాడ్ ఈజ్ గివింగ్ ఎ టెస్టిమనీ అబౌట్ జోబ్. సాధారణ సాక్ష్యాలు మన గురించి మనం చెప్పుకుంటాం కదా గొప్పలు, అలా కాదు, దేవుడు చెప్పాలా. నీవు కాదు, అన్యుడే నిన్ను పొగడాలి. వాక్యంలో ఉంది, ఇతరులు పొగడాలి. నేను నీ డబ్బా నీవు కొట్టుకోవద్దు ఎప్పుడు. సో నీ దేవుడు చెప్తున్నాడు ఈ భక్తుని గురించి. 4 కార్యాలు చెప్పినాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. ఇంకో మాట అంటాడు దేవుడు, 9వ వచనం చూడండి. యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసరించినవాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునో లేడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్పినాడంటే చప్పలు గట్టి కొట్టాను.
మానవుడు చెప్పలేదండి, దేవుడు చెప్తున్నాడండి యోబు గురించి. నువ్వు నీ చిన్న బుద్ధితో అనుకుంటావు, వాళ్ళు నన్ను పొగడాలి, వీళ్ళు నన్ను పొగడాలి, వాళ్ళు శబాష్ అనాలని. ఎవరో శబాష్ అనడానికి బ్రతకొద్దండి మీరు. దేవుడు మీ భుజం తట్టి ఏమనాలి? శబాష్, భలా నమ్మకమైన మంచి దాసుడు, నీవు ఈ కొద్దిలో నమ్మకంగా ఉంటివి, కమ్, నిన్ను నేను అనేక వాటి మీద నియమిస్తాను. లూకాసు వార్తలో నువ్వు కొద్దిలో నమ్మకంగా ఉంటివి, భలా నమ్మకమైన మంచి దాసుడు. గాడ్ ఈజ్ అప్రిషియేటింగ్. ప్రభు మెచ్చుకున్నవాడు ధన్యుడు. ప్రజలు మెప్పుకోరద్దు, దేవుడు మెచ్చుకుంటున్నాడు. ఇతని వంటి వాడు ఈ భూమి మీద లేడంట. భూమి మీద యోబు లాంటి భక్తుడు లేడంట. ఇంకేం కావాలండి యోబుకు? అప్పుడే కదా కన్ను కుట్టింది ఎవరికి? సాతానుకు, అపవాది. ఓహో, ఈయనంతం నేను చూస్తాను అనుకున్నాడు. దేవుని అనుమతి తీసుకొని నశింప చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అదే 13 నుండి 22 వచనాలు మీరు శ్రద్ధతో చదివితే మీకు అర్థమైపోతుంది యోబు స్టోరీ. ఎన్ని దుర్వార్తలు విన్నాడో. నేను అనుకుంటా ఇవన్నీ ఒక్క రోజులో జరిగినట్టే నాకు అనిపిస్తుంది. ఈవెన్ వన్ డే హీ హ్యాడ్ టు లిసన్ టు మెనీ 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 బ్యాడ్ న్యూస్. దుర్వార్త వెంబడి దుర్వార్త. ఒక్క దినమున యోబు కుమార్తెలు తమ అన్న ఇంట భోజనం చేయించు ద్రాక్షారసం పానము చేయించుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, 13వ వచనం. ఇప్పుడు ఇక దుర్వార్తలో ఆరంభమవుతుంది. యోబు చాలా ఆస్తిపరుడు, మీకు తెలుసు, ధనవంతుడు. అతనికి ఏ లోటు లేదు. అతనికి ఎద్దులు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, పనివారు ఉన్నారు, పనికత్తెలు ఉన్నారు, గొర్రెలు ఉన్నాయి, ఆస్తి ఉంది, ఒంటెలు ఉన్నాయి. ఆయన కొద్దిగా ఏం లేదండి. ఈజ్ ఎ ప్రెటీ రిచ్ మ్యాన్. అయితే వచ్చిన దుర్వార్తలు ఏంటంటే, ఎద్దులు నాగలి దునుచు గాడిదలు వాటి సమీపంలో వేసి ఉండగా షేబాయిలను వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గంతో పనివారిని హతము చేశారు. ఎద్దులు పట్టుకుపోయినారట, గాడిదలు పట్టుకుపోయినారట, పనివారిని ఏం చేసినారట? చంపేసినారట. ఇది మంచి వార్తనా దుర్వార్తనా? దుర్వార్త. తర్వాత చూడండి, జరిగినది నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానని. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, దేవుడు అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రొగలబెట్టి కాల్చివేశాను. దాన్ని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. మంచి వార్తనా దుర్వార్తనా? పనివాళ్ళు చచ్చిపోయినాడు, పనివాళ్ళు చచ్చిపోయినారు, గొర్రెలు చనిపోయినాయి, అగ్ని చేత రగలబెట్టి వీటన్నిటిని నశింపజేసి. దిస్ ఎ బ్యాడ్ న్యూస్. 17వ వచనం. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహాలుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గం చేత పనివారిని చంపిరి. నీకు దాన్ని తెలియజేయటకు నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చాను. బ్యాడ్ న్యూసా గుడ్ న్యూసా? ఒంటెల మీద పడి వాటిని పనివారిని కూడా చంపేసినారంట. 18వ వచనం. అతను మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనం చేయొచ్చు ద్రాక్షారసం పానం చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గం వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనస్తుల మీద పడినందున వారు చనిపోయారు. ఇన్ని బ్యాడ్ న్యూస్లో చాలా భయంకరమైన బ్యాడ్ న్యూస్ ఏంటి? కన్న పిల్లలు చనిపోవడం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది? 10 మంది. ఎంతమంది పిల్లలు యోబుకు? ఎంతమంది కుమారులు? 7. కుమార్తెలు 3. 10 మంది పిల్లలు ఒక్క రోజులో చనిపోవడం. అంతకంటే దుర్వార్త ఏముందండి? నీ కడుపున పుట్టిన బిడ్డ చనిపోయిందంటే అంతకంటే దుర్వార్త ఏమో. అది నాకు తెలుసు, నేను అనుభవించినాను. మీలో కూడా కొంతమంది అనుభవించి ఉండొచ్చు. మనము నిండు వయసులో చనిపోవడం ఒక ఎత్తు అయితే, మనం కన్న బిడ్డలు మన కండ్ల ముందు చనిపోవడం చాలా దుఃఖకరం. ఆ దుఃఖం ఎప్పుడు పోదండి, ఊపిరినంత వరకు ఉంటుంది. అయితే కన్న బిడ్డ, ఒక్క బిడ్డ చనిపోతే నేను తట్టుకోలేకపోయినాను. అదే నా జీవితానికి మలుపు కదా. దేవుడు నన్ను శిక్షించి నన్ను ఈ దారికి తీసుకొచ్చినాడు. మీకు నా సాక్ష్యం తెలుసు. అందమైన బ్యూటిఫుల్ ఏంజల్, 4 years, తారా అని పేరు పెట్టుకున్నాం. తారా, నేను అయ్యగారు కలిసి, ఇదేంటి చుక్కలాగా ఉంది, ఇంత అందంగా ఉంది, తారా అని పేరు పెట్టాలనుకున్నాం. తారలాగానే వెళ్ళిపోయింది. అప్పుడు ఎట్టుంటుంది గుండె? భరించలేని దుఃఖం. ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను, దేవునిలో లేను కాబట్టి. ఐ కుడ్ నాట్ బేర్ డైజెస్ట్ దట్ న్యూస్ దట్ మై చైల్డ్ ఈజ్ నో మోర్. ఐ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ ఫర్ హర్ స్కూలింగ్. జూన్ 12కు స్కూల్ పోవాలి, జూన్ 10న చనిపోయింది. యూనిఫామ్స్, షూస్, సాక్స్, ఎంత మురిపం. మొదటి పాప స్కూల్కి పోతుందంటే ఎంత మురిపం ఉంటుంది తల్లిదండ్రులకు. ఆయన పెట్టినాను, రిక్షాని పెట్టినా, అది పెట్టినాను, ఇది పెట్టినాను. పాపకు అన్ని ది బెస్ట్. ఏ షాప్ పోయినా ఐ వాంట్ ది బెస్ట్ క్లోత్స్, ది బెస్ట్ సాక్స్. సాక్స్ కొనేటప్పుడు అడిగినాను, ఈ సాక్స్ బెస్ట్ క్వాలిటీ కావాలంటే
బెస్ట్ ఇచ్చాడు. గ్యారంటీ ఉందంటే, అమ్మ మనిషి ప్రాణానికి గ్యారంటీ లేదు అన్నాడు ఆయన కొనేటప్పుడు. వీడేది ఇట్ట మాట్లాడుతున్నాడు అనుకున్నాను, కానీ అదే జరిగింది. నేను కొన్నాను, సాక్స్ ఉంది కానీ పాపలేదు. అన్నీ ముస్తాబు చేసి ఆమెను స్కూల్ పంపాలని, నేను చూడాలని ఎంత ఆశపడ్డాను. 12కు స్కూల్ పోవాలి, 10 మరణం. ఇప్పుడు కూడా నాకు జీర్ణం కాదు కొన్నిసార్లు. ఐ గెట్ షాక్. మూడు స్వింగ్స్ వచ్చేస్తాను నాకు పాపను ఆలోచిస్తే. అంటే ఒక్క పాపను పోగొట్టుకుంటే నాకు అంత దుఃఖం, తీరని దుఃఖం అయితే, యోబును చూడండి మీరు, ఎంతమంది పిల్లలు పోయినారు? 10 children he has lost in 1 day. ఒక్క శవము మన ఇంట్లో ఉంటే తట్టుకోలేనంత దుఃఖం ఉంటుంది. 10 శవాలు పేర్చి పెట్టినట్టు ఉంటే ఎట్టుంటుంది? ఎంత దుఃఖం ఈ భక్తుడు అనుభవించినాడు, ఎంత దుఃఖం అండి. అసలు తల్లిదండ్రులను అడిగితే మీ స్వాస్థ్యం ఏంటంటే మా పిల్లలు అంటారు. మీకు ఎందుకండి ఇంత కష్టపడుతున్నాడు? మా పిల్లల కోసం ఉంటాం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ పేరెంట్స్ విల్ బి ఆన్ ద చిల్డ్రన్. 10 మందిని కోల్పోయి 10 శవాలు ఆయన ముందుంటే ఆయన భక్తి ఓడిపోవాల్సింది, కానీ భక్తి పెరిగిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10 మంది పిల్లలు చనిపోయినారనే దుర్వార్త విన్నాడు. దుర్వార్త విని యవనస్తులందరూ మరి సుడిగాలి కొట్టినందుకు, అరణ్య మార్గంలో వచ్చిన ఈ సుడిగాలి 4 మూలలు మరి ఈ భవనానికి కొట్టినందుకు యవనస్తుల మీద పడినందున వారు చనిపోయి, దాన్ని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానని. అప్పుడు యోబు ఏం చేస్తున్నాడు? హౌ డిడ్ హీ రెస్పాండ్ టు సచ్ ఎ బ్యాడ్ న్యూస్? 112వ కీర్తన 7వ వచనంలో మనం ఏం చేసిన వాక్యం ఏం చదివినాం? వాని హృదయము దేవుని నమ్ముకొని స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు చెడు. ఇది మీ హృదయాల్లో ముద్రింపబడును గాక. దేవుని స్తోత్రం. ఏదన్నా చిన్న బ్యాడ్ న్యూస్ వస్తే దినం అంతా కలవరం, ముఖమంతా మాడిపోతుంది, కనుబొమ్మలన్నీ ముడతా, నొసటి మీద అంతా కుచ్చులు, టెన్షనే టెన్షన్. చిన్న చిన్న దయ్యాలు చూసినట్టు చూడొచ్చు వాళ్ళు. మనం కృంగిపోతారు. అసలు వీళ్ళ భక్తి ఎటుపోయింది, ఆవిరైపోయిందా, ప్రార్థనా జీవితం ఎలాగైపోయింది. దే డోంట్ నో దట్ దేర్ లైవ్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో ఉన్న నాకు ఏది సంభవించినా ఆయనకు తెలియకుండా కాదు కదా. ఐఎమ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ అనే జ్ఞానము లేదు. అందుకే ముఖం వికారం చేసుకుంటాను. పౌలు భక్తుడు అంటాడు, మీరు సంతోషించాలి. రిజాయిస్, అగైన్ ఐ సే రిజాయిస్, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ అని పాత నిబంధనలో చూస్తున్నాము. యెహోవా యందు ఆనందించడం వల్ల మీకు బలము కలుగుతుంది. ఇవన్నీ మనకు తెలిసిన వాగ్దానాలు. కానీ హఠాత్తుగా ఒక న్యూస్ వస్తే మాత్రం ఈ వాగ్దానాలన్నీ కూడా ఆవిరైపోతుంది. అలా కాదు భక్తి అంటే. యోబును చూసి నేర్చుకోండి. యు లుక్ ఎట్ జోబ్ అండ్ లర్న్ హిస్ గాడ్లీనెస్. ఇది అసలైన భక్తి. 10 మంది చనిపోయినారు పిల్లలు ఒకే రోజు. ఎద్దులు పోయినాయి, గాడిదలు పోయింది, అవన్నీ ఇంక పర్వాలేదు. 10 మంది పిల్లలు పోతే ఇక వీటన్నిటి లెక్కకు రావు. ఎద్దులు, గాడిదలు, గొర్రెలు, ఒంటెలు, పనివారు అందరు పోయినారు. నిర్మూలన చేసేసినాడు సాతాను. చివరికి పిల్లల్ని కూడా పోగొట్టుకున్నాడు. ఒక్క ఆమె మిగిలింది. ఎవరు ఆమె? ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తాను, ఆమెను ఎందుకు మిగిలించినాడు, ఎందుకు మిగిలించినాడు? ఇంకా ఈయన తిట్టడానికి. 2వ అధ్యాయంలో ఉంది కదా, ఇక చాలు నీ భక్తి 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 అని ఇంత కాడికి తీసుకొచ్చినావు. భార్యలు ఎట్ట తిడతారో నాకు తెలుసు. నేను తిట్టాను అట్లా. నేను చెప్పాను, నన్ను అనుకోకండి దయచేసి. నేను ఎప్పుడు తిట్టాను కూడా. ఎందుకు తిట్టాలో? దేవుడు ఇచ్చిన భర్త, వీలున్నంత పరిచర్య చేస్తాను. ఎప్పుడు తిట్టలే, ఎప్పుడు అడగలే, ఇట్లా అడుక్కోలే ఆయన దగ్గర పోయి. నాకు ఇది కావాలా, నాకు అది కావాలా, నాకు ఏమొద్దు, నువ్వు ఉంటే చాలు అనుకున్నా అంతే. చాలు, నా పక్కన ఉంటే చాలు. ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులు ఎప్పుడు చేయలేను. చేసిన రోజులు ఉన్నాయి, కానీ దేవుని వెలుగు నా జీవితంలో వచ్చినప్పుడు దేవుడే నాకు గొప్పగా కనబడ్డాడు. దేవుని స్తోత్రం. సూర్యుడు ఆకాశం మీదకి వచ్చినప్పుడు చుక్కలన్నీ ఏమవుతాయి? మాయమైతాయి. అక్కడే ఉంటాయి, కానీ ఈ సూర్యరశ్మికి ఏది కనబడదు. అలాగూ నీతి సూర్యుడు మన జీవితాల్లో ఉదయించిన తర్వాత అప్పటి వరకు మెరిసేవన్నీ కూడా మరి ఇంకా కనబడవు. అలాగూ యోబు తన భక్తి జీవితాన్ని అలా కట్టుకున్నాడు. దుఃఖము లేదని కాదు, మానవుడే కాబట్టి ఆయన దుఃఖించినాడు, కానీ కృంగిపోలేదు. పైగా ఫెయిత్ స్టేట్మెంట్స్ చూడండి, ఆయన నోటి నుండి వచ్చే మాటలు. 20వ వచనం శ్రద్ధ పెట్టి చదవండి. యోబు 1:20. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా, నేను ఎవరికి నమస్కారం చేసినాడు?
నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని. దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదాం. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. నా తండ్రిని అడిగినాను, మరి పాప చనిపోయినప్పుడు ఏ మాట వేయాలి ఆబిచురీ కాలంలో అంటే ఇదే మాట చెప్పినాడు, గాడ్ గేవ్ అండ్ గాడ్ హ్యాస్ టేకెన్ అవే. ఇదే మాట వేసినాను. తారా చెరియాన్ చనిపోయినప్పుడు యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా. లెట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ బీ ప్రైజ్డ్. మీకు అసలు అర్థమైందా? ఎవరైనా చనిపోతే మన మార్గంలోనే ఈ పని చేస్తాం. భజన వాళ్ళని పిలుస్తాం. వారు రాత్రంతా ఏం చేస్తారు? చప్పట్లు కొడతారు, వాయిద్యాలు వాయిస్తారు, పాటలు పాడతారు. ఏమి అప్పుడు అన్యులు అడుగుతారు అన్నమాట, ఇలా మతి చెడింది, ఎవరు చచ్చిపోతే ఏడవాలి, బంధువులు ఏడవాలి. ఏడవడానికి ఎవరు లేకుంటే కిరాయికి అన్న తెచ్చి, కిరాయికి తెస్తారు. మీకు ఆ సంగతి తెలుసు. కిరాయికి తెచ్చి ఏడిపిస్తారు, డబ్బులు కడతారు వాళ్ళకి. ఓ అని ఏడుస్తూ ఉంటారు. మనం ఏం చేస్తామంటే భజన వాళ్ళని పిలిచి రాత్రంతా పాట. మనకు మతి చెడింది అనుకుంటారు ఇరుగు పొరుగు వాళ్ళు. పిచ్చోళ్ళు వీళ్ళు. వీళ్ళకు ఎప్పుడు ఏడవాళ్ళో తెలియదు, ఎప్పుడు నవ్వాళ్ళో తెలియదు. చూడండి, మనం ఎందుకు పాటలు పాడి దేవుని మహిమపరుస్తున్నామంటే ఒక ఆత్మ ఈ తనువు జాలించి ఈ లోకాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళిపోయింది? సో ప్రమోటెడ్ టు గ్లోరీ. ప్రమోషన్ దొరికితే ఏడుస్తామా నవ్వుతామా? అందరికీ స్వీట్లు పంచుతాం. ఇంకా అందరికీ స్వీట్లు పంచుతాం కదా ప్రమోషన్ వచ్చిందని. చనిపోవడం కూడా ఒక ప్రమోషన్ కదా, మరి ఎందుకు ఏడవాలి? నన్ను దేవుడు పిలుచుకుంటే మీరు అదే పని చేయండి, అందరికీ స్వీట్లు పంచండి. అబ్బా, ఆమె ప్రయాసము మాని ఆమె దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. ఆమె క్రియలు ఆమె వెంబడి వెళ్ళింది. సంతోషం కదా? అట్లా కొట్టాలి చప్పట్లు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అర్థమైంది నేను దేవుని సన్నిధికి పోయినాక మీరు ఏం చేస్తారు అని. చప్పట్లు కొట్టి ఆనందించండి. మంచి పోరాటము పోరాడి తన విశ్వాసాన్ని కాపాడుకుంది. తన పరుగును ఏం చేసింది? కడముట్టింది. ఇప్పుడు ఎక్కడున్నది? దేవుని సన్నిధి. ఎంత మంచి న్యూస్ అండి ఇది. అయ్యో చాయిసెస్ పోయింది, ఏం అవసరం లేదు. ఇంకెంతకాలం కష్టపడాలా? చాలు ఇక. ఫినిష్ మై హోంవర్క్, వెంట్ టు రిపోర్ట్ మై డ్యూటీ. చూడు ఎంత బాగుంటుంది ఇది. యోబు ఎంతటి భక్తుడంటే 10 మంది పిల్లలు చనిపోతే గుండె కొట్టుకోవడం లేదు, నేల మీద పోట్ల దండాలు పెట్టడం లేదు, అప్సెట్ కాలేదు, కలవర పడలేదు, గంభీరంగా పెద్దగా ఏడ్చినట్టు లేదు, తెలివిగలిగిన మాటలు మాట్లాడుతున్నాడు. హీ షోడ్ హిస్ హ్యూమిలిటీ బిఫోర్ గాడ్. వస్త్రాలు చింపుకున్నాడు. వస్త్రం ఒకరికి ఘనతనిస్తుంది తప్పకుండా, వెంట్రుకలు కూడా ఘనతనిస్తుంది. చాలా ఘనులైన స్త్రీలు చూస్తే ఎంత హెయిర్ స్టైల్, దట్ షోస్ దేర్ స్టేటస్. వస్త్రాలు మంచిగా వేస్తారు, కోట్ బూట్ వేసిన స్టేటస్. ఈ స్టేటస్లన్నీ మానుకున్నాడు. వస్త్రాలు ఏమో చింపుకున్నాడు, నెత్తి ఏం చేసినాడు? వస్త్రాలు ఏం చేసినాడు? చింపుకున్నాడు. ఆయన లేచి పై వస్త్రములు చింపుకొని తల వెంట్రుకలు గొరేయించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చింది. రియలైజేషన్. హీ రియలైజ్డ్ ఐ కేమ్ విత్ నథింగ్, ఐఎమ్ గోయింగ్ విత్ నథింగ్. నేను దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేది. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. ఇచ్చినప్పుడు అడిగినావా ఎందుకు ఇచ్చినావని? మరి తీసుకునేటప్పుడు అడగడానికి హక్కు ఉందా? గాడ్ గేవ్ అండ్ గాడ్ హ్యాస్ టేకెన్ అవే. మరి ఎవరికి స్తుతి చెల్లించాలి? ఇచ్చినప్పుడు దేవునికి ఏం చేసినావు? స్తుతించినావు. తీసుకునేటప్పుడు కూడా ఏం చేయాలి? స్తుతించాలి. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. ఈ సంగతిలో ఏ విషయం అందును యోబు ఏ పాపము చేయలేదు. దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. అది భక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది భక్తి అండి, అది భక్తి. నీ చుట్టూన్న వారు అడుగుతారు, ఏం చేసినాడు మీ దేవుడు? దేవుడు అన్నావు, ఉపవాసం చేసినావు, ప్రార్థన చేసినావు, నిద్రలేక 3 గంటల రాత్రి లేచి పోయినావు, మరి ఎందుకు వచ్చింది కీడు? అడుగుతారు. నీ దేవుడు ఏమాయనని అన్యజనులు నన్ను అడుగుతున్నారంటాడు. 42వ కీర్తనలో భక్తుడు. వాళ్ళు ఏమడుగుతున్నారంట? నీ దేవుడు ఏమాయన. ఆ కీర్తన ఒకసారి తీయండి. వాట్ హ్యాపెన్ టు యువర్ గాడ్ యూ ట్రస్టెడ్ సో మచ్?
అప్పుడు ఆయన జవాబు ఏమిస్తున్నాడు చూడండి కీర్తనాకారుడు. నీ దేవుడు ఏమాయనని, 3వ వచనం, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యం నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయ. కన్నీళ్ళే ఆహారం అయిపోయిందట, కన్నీళ్ళే పానం అయిపోయిందట. అంటే నాకు ఇది తెలిసి ఇది ఎలాగుంటుందో, ఎందుకంటే దేవుని సేవలో చాలా కష్టపడినాను, పోరాటం అనుభవించినాను కాబట్టి ముద్ద దిగకపోయేది కొన్నిసార్లు దుఃఖంతో. వీళ్ళు తింటుంటే కళ్ళు పటపట్ నీళ్ళు గారి అన్నంలో మిళితం అయిపోయేది. నాకు తెలిసింది అక్షరాలు, లిటరల్లీ ఐ కెన్ అండర్స్టాండ్. బ్యాంకు పోయి పనిచేస్తున్న టపటప్ నీళ్ళు పడి చెక్కు పాడైంది ఒకసారి. ఒక ధనవంతుడు వచ్చినాడు ఎన్కాష్ చేయడానికి, సైన్ చేయాలి నేను. నా గుండెలో ఎంత ఆయాసం, ఎంత నొప్పి, ఎంత వేదన ఉందంటే పోరాటం అనమాట. సేవ చేయడం అంత ఈజీ కాదు. ఒక బిడ్డను కనడానికే 9 నెలలు మోసి కాన్పు నొప్పులు తీసి మరణ వేదంతో కంటది ఒక తల్లి. మరొక సంఘాన్ని కనాలి, ఇంత జనాన్ని కనాలంటే అయ్యే పని అది. అది ఎన్ని నొప్పులు తీయాలి కదా. అయితే కళ్ళ నుండి టప నీళ్ళు పోయి చెక్కు పాడైపోయాను, సిగ్గైపోయాను నాకు, ఎందుకంటే ఆయన పెద్ద ఆయన. అయితే ఇలాంటి అనుభవాలు వస్తాయి నీ జీవితంలో. ఎవరు లేనప్పుడు ఏడుస్తూ ఉంటావు, చూసినప్పుడు చాలా గంభీరంగా కనబడతావు. బాత్రూంలో వెళ్ళి నల్ల ఇప్పేసి గట్టిగా ఏడ్చిన సందర్భాలు కూడా ఉంది నా జీవితంలో. అంటే నేను సిగ్గుపడడం లేదు, అలాంటి అనుభవాలు వస్తాయి భక్తులకు. ఎందుకంటే నా ఏడుపు ధ్వని వినబడొద్దు బయట, గట్టిగా తెరిసేసి ఏడ్చేది. ఎందుకంటే కష్టం నాకు. అన్ని పనులు ఒక్కసారి వస్తే నాకేమో అష్టలక్ష్మి 8 చేతులు ఉన్నాయా చేయడానికి? అన్నీ నువ్వే చేయాలంటే అయ్యే పనా? అయినా చేయడానికి శక్తి దేవుడు ఇచ్చినాడు కదా, గెలిపించినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ సహాయం వల్ల నేను సైన్యాన్ని గెలుస్తాను, నీ సహాయం వల్ల నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారమును దాటుదును. కీర్తనలు 18:29లో ఉంది. ఇలాంటి వాక్యాలన్నీ నీవు డైమండ్స్ లాగా ప్రిజర్వ్ చేసుకోవాలి. అప్పుడు నువ్వు ఏ దుర్వార్తకు జడియవు, ఏ భయానికి బెదరవు, ఏ చీకటికి నీకు ఆందోళన రాదు. చూడండి యోబు ఎన్ని బాధలు అనుభవించినాడు. ఈ భక్తుడు చూడండి, ఇది కోరవ కుమారులు రచించిన కీర్తన, 42వ కీర్తన. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండ. వీరికి వేరే పని లేదన్నమాట. నిత్యం అడుగుతున్నారంట, అంటే వారి పని లేదు, వేరే పని. ఇలాగ మన వెంబడి కొందరు ఉంటారు. నీకెందుకు ఇలాగైంది, నీకేమైంది, నీకెందుకు ఇన్ని బాధలు, నీకెందుకు ఈ తంట? నేను అడుగుతున్నాను, కానీ షట్ అప్ యువర్ మౌత్. దేవునికి నాతో పని ఉంది, ఏదో పని నా మీద చేస్తున్నాడు. నాకు కొన్ని కష్టాలు వస్తున్నాయి, కొన్ని బాధలు వస్తున్నాయి, కొంత దుఃఖం వస్తుంది, నేను ఏడుస్తున్నాను. అయినా దేవుడు నా చెయ్యి వదలడని తెలుసు నాకు. అయినా నీకేంటి నాతో పని? నీకు అంత భారం ఉంటే ప్రార్థన చేయి నా కొరకు. నువ్వన్నీ గుచ్చి ఎందుకు అడుగుతున్నావు? యూ వాంట్ టు ఎక్స్ట్రాక్ట్ ద ఇన్ఫర్మేషన్. అది ఇలాంటి వాళ్ళు ఉంటారు మీ చుట్టూ, జాగ్రత్త. వీళ్ళు ఏ మేలు చేయరు మీకు, మీరు ఆశ పెట్టుకోకండి. సిస్టర్ ఎట్లున్నావు సిస్టర్, నీ గురించి నేను ఆలోచించి నా గుండెంతా బరువెక్కింది సిస్టర్. ఉట్టి మాటలు అవి. బరువెక్కిన వాళ్ళు ఎప్పుడు చెప్పరు. పైగా నీ కొరకు ప్రార్థన చేస్తారు. నేను ఎంతోమంది కొరకు రాత్రి విజ్ఞాపన చేసినాను, వారు నా గుండెలోనే ఉన్నారు. చేసినాను, వచ్చి నేను ఇక్కడ ప్రకటిస్తున్నానా? జో దిక్తా ఓ హోతా నై, జో హోతా ఓ దిక్తా నై. అర్థమైందా? ఇంకోసారి చెప్పాలనా? జో దిక్తా ఓ హోతా నై, జో హోతా ఓ దిక్తా నై. హల్లెలూయా గట్టి చెప్పండి. నీ దేవుడు ఏమైనాడు, నీ దేవుడు ఏమైనాడు అడగా నిత్యం అడగడానికి వీరి పని పాటలు లేదా అని నేను అనుకుంటున్నాను. అవును, దే హ్యావ్ టు మైండ్ దేర్ ఓన్ బిజినెస్. ఎందుకు ఇలా బాధ పెట్టేవారు ఉంటారు, బాధ పెట్టేవారు భక్తుల చుట్టే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు అడుగుతున్నారంట, అప్పుడు ఈయన ఏడుస్తున్నాడంట భక్తుడు. రాత్రి మగలు నా కన్నీళ్ళు నాకేమైంది, అన్నపానములైపోయాయి. జనసమూహంతో పండుగ చేయించిన సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగి పోచున్నది. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నా ప్రాణమా నువ్వేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. జవాబు కూడా ఉన్నది. ఎందుకు కృంగిపోతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నాడని? నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, కానీ భక్తుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రాణంతో మాట్లాడు. మీకు అలాంటి అలవాటు ఉందా? నేనైతే ప్రాణంతో మాట్లాడతాను. వెరీ ఫ్యూ, దే డోంట్ నో ద టెక్నిక్. నువ్వు ప్రాణంతో మాట్లాడాలి. ఆ ధనవంతుడు, వెర్రి ధనవంతుడు ప్రాణంతో ఏమన్నాడు తెలుసా? నా ప్రాణమా నువ్వు తిను, త్రాగు, సుఖించు, నీకు కావలసిందంతా ఎన్నో సంవత్సరాల కొరకు కొట్లు విప్పి కట్టి పెట్టినాను ధాన్యాన్ని. ప్రాణంతో మాట్లాడాడు. దావీదు భక్తుడు ప్రాణంతో ఎలా మాట్లాడినాడు? నా ప్రాణమా
103 కీర్తన 1 వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సంతోషించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరం. ఎవరితో మాట్లాడుతున్నాడు? మాట్లాడాలా? నీ పేరుతో నువ్వు పిలుచుకో, నేను పిలుచుకుంటాను అప్పుడు. జాయ్ చెరియన్, నీకు ఇది అవసరమా? అప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నట్టు అవసరం లేదని సరే పక్కన పెడతాం. అంటే ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణము నాలో ఏమైపోతుంది? కరిగిపోతుంది. నా ప్రాణమా నువ్వేలా తొందరపడుతున్నావు? నా ప్రాణమా నువ్వేలా కృంగి ఉన్నావు? ప్రాణంతోనే మళ్ళీ ప్రసంగం చేస్తున్నాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచము, ఆయనే నా రక్షణకర్త అని నా దేవుడు అని చెప్పుకొని ఇంకనూ నేను ఆయనను స్తుతించాను. హల్లెలూయా. నేనేం నిరాశపడాను, నేనేం భయపడాను, నేనేం కృంగిపోను, నేనేం అదిరిపోను, నేను బెదరను, నేను ఆందోళన చెందను, నేను చతికిలబడిపోను. నేను దేవుని యందు నిరీక్షణ ఉంచుతాను. ఆయన కృంగిన వారిని ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ టు ద గాడ్ ఐ ట్రస్ట్. కాబట్టి నేను ఆందోళన చెందను. మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా నాకు ఇదే జవాబు. నీ దేవుడు ఏమాయను, నువ్వు నమ్ముకున్న దేవుడు ఏం సహాయం చేసినాడు అని నన్ను వేధిస్తున్నారు కదా, కానీ మై హార్ట్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్ గాడ్. నా దేవుని యందు నమ్మిక ఉంచినాను, నేను కదిలింపబడను. నా హృదయం ఆయన యందు స్థిరంగా ఉంది, నేను ఆందోళన పడను. నేనే దుర్వార్తకు జడియను, నేనే దుర్వార్తకు జడియను. దేవుని స్తోత్రం. ఒక పాట పాడి మనము ముగించుకుందాం. కాయువాడన్ నేనే కదా, కలవరమెందులకు. కాయువాడన్ నేనే గదా, కలవరమెందులకు. 654. కన్నీటి లోయలలో నా చేయి విడువడినను, కన్నీటి లోయలలో నీ చేయి విడువన్నెను. కాయువాడన్ నేనే గదా, కలవరమెందులకు. చప్పట్లు కొట్టి ఆరాధించండి. కన్నీటి లోయలలో నీ చేయి విడువన్నెను, కన్నీటి లోయలలో నీ చేయి విడువన్నెను. నా మహత్యం చూడుము నీవు, నా చేతి కప్పగించుకో. నా మహత్యం చూడుము నీవు, నా చేతి కప్పగించుకో. నా శక్తిని నీకిచ్చేదా, నిత్యం నడిపేద కృపలో. నా శక్తిని నీకిచ్చేదా, నిత్యం నడిపేద కృపలో. కాయువాడన్ నేనే గదా, కలవరమెందులకు. కాయువాడన్ నేనే గదా, కలవరమెందులకు. కన్నీటి లోయలలో నీ చేయి విడువన్నెను, కన్నీటి లోయలలో నీ చేయి విడువన్నెను. అందరూను నిన్ను మరచినా, నేను నిన్ను మరువనుగా. అందరూను మరచినా, నేను నిన్ను మరువనుగా. నా హస్తములు నిన్ను మోసి నిత్యం నడిపేద కృపలో. నా హస్తములో
నిన్ను మోసి నిత్యం నడిపేద కృపలో కాయువాడన్ నేనే గదా కలవరమెందులకు కాయువాడన్ నేనే గదా కలవరమెందులకు కన్నీటి లోయలలో నీ విడువన్నేను కన్నీటి లోయలలో నీ విడువన్నేను అబ్రహాము దేవుడను నేనే కదా అద్భుతాలు చేయువాడను అబ్రహాము దేవుడను నేనే కదా అద్భుతాలు చేయువాడను సముద్రములో మార్గము చేయా నేను నేడు శక్తుడనేగా సముద్రములో మార్గము చేయా నేను నేడు శక్తుడనేగా కాయువాడన్ నేనే గదా కలవరమెందులకు కాయువాడన్ నేనే గదా కలవరమెందులకు కన్నీటి లోయలలో నీ చేయి విడువన్నేను కన్నీటి లోయలలో నీ చేయి విడువన్నేను. హల్లెలూయా. మనం ఏ శీర్షికలో ఉన్నాం? వాని హృదయము దేవుని ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు చెడు. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేస్తాం. చేతులు ఎత్తి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎన్నెన్ని దుర్వార్తలు మేము వింటున్నాం నాయన. చంపుకోవడం, చావడం, హత్యలు నైనా, మరి దొంగతనాలు, వ్యభిచారం, అత్యాచారాలు, అగత్యాలు, క్రూరమైన ప్రవర్తన, ఇవన్నీ మా చెవులు గింగురమనే వార్తలు మేము వింటున్నాం. సాతానుడు తాండవిస్తున్నాడు. అపాయకరమైన దినాల్లో మేమున్నాం. చెడ్డ రోజులని వాక్యంలో ఉంది నాయనా. అంత్యదినాలు ఇవి నాయనా. సాతానుడు విజృంభిస్తున్నాడు. ఏర్పరిచిన వారిని సైతం పడగొట్టడానికి వాడు తల పడగెత్తినాడు నాయన. కానీ మేము నీ అరచేతిలో చెక్కబడిన వారం, మమ్మల్ని భద్రంగా కాపాడగలమనే విశ్వాసం, మేము నీ ఆజ్ఞలను మేము ఆనందించేవారం, నీ భయభక్తులు కలిగిన వారం, మేము నిన్ను ఆశ్రయించి మీ పిల్లలుగా ఉన్నాం. నీ కుటుంబంలోకి మమ్మల్ని చేర్చుకున్నావు. రక్షణతో మమ్మల్ని అలంకరించినావు. పరిశుద్ధాత్మను కాపుగా మాకు ఉంచినావు. వాక్యం అనే ఆహారం ప్రతిరోజు మాకు వడ్డిస్తున్నావు. ప్రభువా, మా శరీరాత్మ ప్రాణములను తెప్పరిల్ల చేస్తున్నావు. మేము ఎందుకు భయపడాలి ప్రభువా? భయము ఒక చీకటి చింత. భయము మమ్మల్ని చంపుతుంది. భయము సాతాను యొక్క అంబు. భయము మాకున్న ధైర్యాన్ని చెడగొడుతుంది. భయము నాకు దేవునికి ఉన్న సంబంధాన్ని తెగగొడుతుంది. ఎందుకు భయపడాలి? ఎన్నో పర్యాయంలో శరీరధారిగా ఉన్నప్పుడు శిష్యులను సంబోధిస్తూ మీరు ఎందుకు భయపడుతున్నారు? వై ఆర్ యూ అఫ్రేడ్? హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. మీరు ఇంకా నమ్మిక లేకున్నారా అని నువ్వు గద్దించినావు. అవును ప్రభువా, మా భయాలన్నీ కూడా మా హృదయంలో నుండి పారద్రోలినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. మేము నీ ఆజ్ఞలందు ఆనందిస్తూ ఉండాలి. అప్పుడు మా సంతానాన్ని కూడా ఆశీర్వదించే దేవుడు. మా హృదయం నిబ్బరంగా ఉండాలి. ధైర్యం తెచ్చుకొని నీ అందు నమ్మకం ఉంచాలి. నీవు అన్యాయవస్తుడు కానే కావు. యోబు ఇంత కోల్పోయినా, గొడ్లు, ఎడ్లు, ఎద్దులు, గొర్రెలు, ఒంటెలు, పనివారు, కన్నపిల్లలు 10 మంది ఒకరోజు, ఇన్ని దుర్వార్తలు ఎలాగ ఎదుర్కొన్నాడు? ఆయన వస్త్రాలు చింపుకున్నాడు, తగ్గించుకున్నాడు. తల గొరుక్కున్నాడు, తగ్గించుకున్నాడు. నీకు నమస్కారం చేసినాడు. నేను దిగంబరిగా ఈ లోకానికి వచ్చినాను, దిగంబరిగా నీ దగ్గరకు వెళ్తాను. నేనేమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. ఆయన నామము స్తుతింపబడును గాక. యోబు వీటన్నిటిలో ఏ విషయంలో కూడా తన నాలుకతో పాపము చేయలేదని, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదని వాక్యంలో చూస్తున్నాం. ఎంత జ్ఞానము ఈ వచనాల్లో ఉంది ప్రభు.
మేలు నీ చేతి నుండి అనుభవించి కీడు అనుభవించకుండా ఉండడము న్యాయమా అని అడుగుతున్నాడు. తన భార్య ఎన్నో ప్రశ్నలు వేసింది. నువ్వు ఇంకా నీ విశ్వాసం వదలకుండా ఉంటావా? దేవుని శపించి చావుమంటుంది. కట్టుకున్న భార్య విరోధంగా మాట్లాడుతుంది. అయినా దేవుని యందు విశ్వాసం, అచంచలమైన విశ్వాసం. దేవుడు తప్పకుండా నాకు జవాబిస్తాడు. నా వ్యాజ్యము దేవుని ఎదుట ఉంచుతాను. పరిశోధింపజాలని మహాకార్యములు, లెక్కలేనన్ని అద్భుతాలు నా జీవితంలో చేస్తాడని నమ్మినాడు. ఆయన ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడని విశ్వాసం. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినాడు. యోబు 42లో మేము చూస్తున్నాం. అవును తండ్రి, స్నేహితుల నిమిత్తం పైగా ప్రార్థిస్తున్నాడు. తన కొరకు కాకుండా స్నేహితుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. పోగొట్టుకున్న సమస్తము రెండంతలు పొందుకొని నేను వాక్యంలో చూస్తున్నాం. అవును తండ్రి, నువ్వు గొప్ప దేవుడు. మేమేమేమి నష్టపోయినామో అవన్నీ సమకూర్చగలవు. యోబు లాంటి విశ్వాసం మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. దుర్వార్తలకు మేము భయపడకుండా, జడియకుండా, జంకకుండా నిఠారుగా నిలబడ్డాను. ఐఎమ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. నా దేవుడు నా హృదయంలో సింహాసనాసీనుడై ఉన్నాడు. అన్నీ ఆయన వశంలో ఉంది. నా జీవితానికి ఒక ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. ఏ ఒడుగుదొడుకులు వచ్చినా నేను భయపడను. ఎవడు నన్ను బెదిరించినా నేను భయపడను. యెహోవా నాకు వెలుగును, నాకు రక్షణకర్త అయి ఉన్నాడు. నేనెవరికి భయపడదాం? ఏ నరుడు నాకు కీడు చేయగలడు? యెహోవా నా పక్షమందున్నాడు, నేనెవరికి భయపడదును? నేను ఇలాంటి భయాలను అధిగమించిన పరిశుద్ధాత్మ శక్తిని మాకందరికీ దయచేయమని, దుర్వార్తలకు జడియక సువార్త చాటించడానికి మాకు మనోధైర్యం, గట్టి విశ్వాసం మాకు అందరికీ దయచేయమని, భయాన్ని ఓడించే పరిశుద్ధాత్మ అభిషేకం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తనైన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. దయచేసి కూర్చోండి. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు
ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవ